లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్ మీద వాకింగ్ చేస్తున్న ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించారు. అనంతరం నామా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికెళ్లినా మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా త్రాగునీరు, సాగునీటికి ఇబ్బందిగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం అభివృద్ధి చెందిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను నమ్మి ప్రజలు వారికి ఓటు వేసి గెలిపించారని కామెంట్ చేశారు. రోజు వస్తుంటారమ్మా. నమస్కారం. అందరికీ నమస్కారం. మనం ఎక్కడైతే ఇక్కడ ఉన్నామో ఇవాళ ముఖ్యంగా ఈ ట్యాంక్ బండి మీద వేలాది మంది వాకర్స్ వస్తుంటారు. వాళ్ళందరూ కలవాలని చెప్పి వచ్చాను. ఎక్కడికి పోయినా కూడా స్పందన చాలా బాగుంది. ప్రజలు మొన్న కేసీఆర్ గారిని మా ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ 4 నెలలనే విపరీతమైన కష్టాలు ఎదుర్కొన్నామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. ఇక్కడ నేను దిగంగానే ముందు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ నుంచి 5-6 కలిసి ముందు అన్నది ఏంటంటే ఈ బండ్లో నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయండి. ఇంతకుముందు ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఫుల్గా ఉండేది, నీళ్లు నింపండి అని నాకు చెప్తున్నారు. అంటే తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుందని చెప్పిన ఇవాళ కనుక చూస్తే ఎప్పుడూ లేని విధంగా తాగునీరుకి ఇబ్బంది ఉంది, సాగునీరుకి ఇబ్బంది ఉంది. ఇప్పటికే చాలా పంటలు ఎండిపోయి పంట నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఖమ్మానికి వచ్చినప్పుడు చూస్తే ఖమ్మంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం. ఇప్పుడే కనుక చూస్తే మనం ఏ ప్లేసులను అయితే నిలబడ్డామో ఆ ప్లేసు ఇంతకుముందు మురికి కూపంగా ఉండేది. అటువంటిది బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం. ఖమ్మం పట్టణంతో పాటు తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి చేసినాం. హైదరాబాద్ ఎట్లయితే అభివృద్ధి జరిగిందో హైదరాబాద్ తర్వాత ఖమ్మం పట్టణం, ఖమ్మం జిల్లా అంత అభివృద్ధి జరిగింది. ఏదేమైనా నేను ప్రజల్ని కోరుకునేది ఒకటే, మీరు పోయినసారి మరి కొన్ని వివిధ కారణాల వల్ల, అందులో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీల వల్ల ప్రజలు వాటిని నమ్మటం ఇప్పటికే ప్రజలు గమనించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి వాళ్ళు సహకరిస్తారని గట్టి నమ్మకం నాకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే రేపు పార్లమెంట్లో జరగబోయే చర్చలలో తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా తెలంగాణ సమస్యల మీద పోరాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే.